హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2025-2026 సంవత్సరానికి హౌస్ ట్యాక్స్ మరియు వాటర్ ట్యాక్స్ ఎంత అమౌంట్ జనరేట్ అయిందో తెలుసుకుందాము. అలాగే 5% డిస్కౌంట్ అనేది ఏ విధంగా పొందగలమో, అది ఏ విధంగా క్యాలిక్యులేషన్ కూడా జరిగిందో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం గూగుల్లో CDMA AP అని సెర్చ్ చేసుకోవాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, మనకైతే ఇప్పుడు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో హోము, అబౌట్ us, ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ పేమెంట్స్ అని ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనం ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఫస్ట్ వన్ చూడండి, ప్రాపర్టీ ట్యాక్స్ అని చూపిస్తుంది కదా. ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. రైట్ సైడ్ నో యువర్ డ్యూస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నో యువర్ డ్యూస్ అని డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. అలాగే కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ సెలెక్ట్ చేయమంటుంది. విశాఖపట్నం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను. సెర్చ్ యువర్ ప్రాపర్టీ అనేసి మనకి 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అసెస్మెంట్ నెంబరు, ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్, ఓనర్ నేము, డోర్ నెంబర్. మనకి ఇందులో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మనం అయితే సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా అసెస్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే మనకి అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేము, అడ్రస్ చూపిస్తుంది. అలాగే మనకి హౌస్ ట్యాక్స్ అనేది 6 మంత్స్కి ఒకసారి చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ట్యాక్స్ 5,820, సెకండ్ హాఫ్ ట్యాక్స్ 5,820. రెండు సమ్ చేసినట్లయితే 11,640 వస్తుంది మనకి. సో రిబేట్ అమౌంట్ అనేది 5% క్యాల్కులేట్ చేసినట్లయితే 582 రూపాయలు అయితే రావాలి యాక్చువల్గా. కానీ మనకి ఇక్కడ 539 రూపాయలు మాత్రమే చూపిస్తుంది. ఇలా ఎందుకు చూపిస్తుందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ ఉంది కదా, అసెస్మెంట్ నెంబర్లో మనకి లింక్ అయితే ఉంది. ఆ అసెస్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రాపర్టీ డీటెయిల్స్, ట్యాక్స్ డీటెయిల్స్ చూపిస్తే మనకి కరెంట్ ఫస్ట్ హాఫ్ 4,992 ప్లస్ లైబ్రరీ సెస్ 399 ప్లస్ 429, మొత్తం అంతా కలుపుకున్నట్లయితే 5,820. కానీ ఇక్కడ మనకి 5% రిబేట్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ ప్లస్ లైబ్రరీ సెస్ ఉంది కదా, ఈ రెండు అమౌంట్లకు మాత్రమే 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అనాథరైజ్డ్ పెనాల్టీకి 5% రిబేట్ అయితే ఎవరు చూడండి, 4,992 ప్లస్ 399 5,391 రూపాయి అయింది. ఇది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ కూడా సేమ్ అమౌంట్ వస్తుంది, 5,391. సో ఈ రెండు యాడ్ చేసినట్లయితే 10,782 రూపాయలు. దీనికి 5% క్యాల్కులేట్ చేద్దాం. క్యాల్కులేట్ చేసినట్లయితే 10,782 ఇంటూ 5%, 539 రూపాయలు అనేది మనకి 5% డిస్కౌంట్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ రిబేట్ అనేది ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ ప్లస్ లైబ్రరీ సెస్ ఈ అమౌంట్కి మాత్రమే ఇస్తారు. అనాథరైజ్డ్ పెనాల్టీకి మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరగదు. అనాథరైజ్డ్ పెనాల్టీ అంటే ప్లాన్ అప్రూవల్ సబ్మిట్ చేయకపోతే, లేకపోతే వేరే రీజన్స్ వల్ల అనాథరైజ్డ్ పెనాల్టీ అనేది వేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇలా అనాథరైజ్డ్ పెనాల్టీ ఉందో, ఒకవేళ డాక్యుమెంట్స్ ప్లాన్ అప్రూవల్ ఉన్నట్లయితే సబ్మిట్ చేయండి, మీకు ఆ అమౌంట్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ నెంబరు ఎంటర్ చేసుకొని లాగిన్ అయ్యాము. లాగిన్ అవ్వగానే చూడండి, మనం ఇప్పుడైతే 10,782 రూపాయలకి 5% చొప్పున 539 రూపాయలు అయితే రావడం జరిగింది డిస్కౌంట్ అనేది. 5,820 రూపాయలు ప్లస్ 5,820 అంటే 11,640 నుంచి 539 రూపాయలు తీయగా మనకి 11,101 రూపాయి అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే ట్యాక్స్ అని ఉంది కదా, పే ట్యాక్స్ మీద మనం క్లిక్ చేసుకొని ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలో ఆల్రెడీ వీడియో అయితే చేశాను. వాటర్ ట్యాక్స్ అమౌంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో, ఏ విధంగా పే చేసుకోవాలో తెలుసుకుందాము.
ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేసుకొని వాటర్ ఛార్జెస్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. రైట్ సైడ్లో నో యువర్ డ్యూస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకొని వాటర్ ఛార్జెస్ అనేవి డిఫాల్ట్గా వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఎంటర్ చేసుకొని సెట్ చేసుకోవాలి. అప్లికెంట్ నేము, హెచ్ఎస్సి నెంబర్, అసెస్మెంట్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ చూపిస్తుంది కదా. వాటర్ ఛార్జ్ డ్యూ అని ఉంది, 1920 రూపాయలు అయితే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పే చేయడానికి లాస్ట్లోని యాక్షన్ అని ఉంది కదా, ఇందులో క్లిక్ చేసినట్లయితే 2 ఆప్షన్ చూపిస్తుంది. కలెక్ట్ ఛార్జ్, వ్యూ డిసిబి స్క్రీన్ అని ఉంది. సో మనం అయితే అమౌంట్ పే చేయాలనుకుంటున్నాం కాబట్టి కలెక్ట్ ఛార్జ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అమౌంట్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయింది, 1920 రూపాయలు. టోటల్ అమౌంట్ అన్నది 1920 రూపాయలు అయితే చూపిస్తుంది. సో మనం ఎంతైతే అమౌంట్ పే చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు కంప్లీట్ అమౌంట్ అనేది పే చేయాలనుకుంటున్నాను కాబట్టి 1920 రూపాయలు అనేది ఎంటర్ చేస్తున్నాను. రూపాయలు ఎంటర్ చేసుకొని సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వే అని ఉంది కదా, దీని మీద టిక్ మార్క్ చేసుకోవాలి. అలాగే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది, ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకొని పే ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద సబ్మిట్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని పేయూ లేదా ఎస్బీఐ అనే 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. పేయూ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కావాల్సిన పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డెబిట్ కార్డు సెలెక్ట్ చేసి కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.